వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. మరి ఎస్ఎస్‌సి జీడీ నోటిఫికేషన్ పడిందని చెప్పేసి మనం ఆల్రెడీ మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్‌లో ఇక నుంచి పూర్తి షార్ట్‌కట్స్‌తో ప్రతి ఒక్క టాపిక్ మీద కనీసం 100 క్వెషన్‌లకు తగ్గకుండా మనం చెప్తాం. అర్థమెటిక్ క్లాసెసు, రీజనింగ్ క్లాసెసు, అలాగే నాకు నాలెడ్జ్ ఉన్నటువంటి జనరల్ నాలెడ్జ్ క్లాసెసు వీటితో పాటు ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ గూడా మీకు అందించడం అనేది జరుగుతుంది. ఎవరైతే కోచింగ్ సెంటర్‌కి వెళ్ళలేనటువంటి నిరుపేద అభ్యర్థులు ఉన్నారో ఎస్ఎస్‌సి, జీడీ కానిస్టేబుల్ మరియు ఏపీ మరియు తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్రతిరోజు గూడా ఈ యొక్క వీడియోలను చూడండి. ఈ యొక్క వీడియోలను చూసి మీరు నోట్స్ రాసుకోండి. హ్యాపీగా ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ కండి. ఇక టాపిక్‌లోకి వెళ్దాం. ఈరోజు అర్థమెటిక్ టాపిక్‌లో మనకు మొట్టమొదటి టాపిక్ అయినటువంటి నిష్పత్తి, అనుపాతం అనేటువంటి టాపిక్ మీదైతే ఈరోజు మనం క్లాస్ తీసుకోవడం అనేది జరుగుతా ఉంది. ముందుగా మీరు మీ పక్కన ఒక నోట్స్ పెట్టుకోండి. హ్యాపీగా నేను చెప్పేటటువంటి ప్రతి ఒక్కటి కూడా రాసుకోండి. హ్యాపీగా నోట్స్ ప్రిపరేషన్ చేసుకోండి. అంతకంటే ముందుగానే వీడియో గనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. ఓకేనా? రైట్. ముందుగా చూసుకుంటే నిష్పత్తి అంటే ఒకే విధమైనటువంటి 2 వస్తువులను పోల్చడాన్ని మనం నిష్పత్తి అంటాం. ఒకవేళ ఏ, బిలు 2 వస్తువులైనా వాటి మధ్య నిష్పత్తిని ఏ:బి లేదా ఏ/బిగా సూచిస్తారు. నిష్పత్తి ఏ:బిలో ఏని పరపదం, బిని పూర్వపదం అంటారు. నిష్పత్తి మొత్తాన్ని ఒకే సంఖ్యతో గుణించిన లేదా భాగించిన ఆ యొక్క నిష్పత్తిలో మార్పనేది రాదు. అలాగే నిష్పత్తి మొత్తానికి ఒక స్థిర సంఖ్యను కలిపినా, తీసివేసిన నిష్పత్తిలో డెఫినిట్‌గా మార్పొచ్చేటటువంటి అవకాశం ఉంది. ఏ:బి యొక్క విలోమ నిష్పత్తి బి:ఏ, ఏ:బి:,సి యొక్క విలోమ నిష్పత్తి 1/A:1/B:1/C. నెక్స్ట్ వచ్చేసరికి సైడ్ హెడ్డింగ్ రాసుకోండి. ఒకవేళ మీరు గనక నోట్స్ రాసుకోగలిగితే రాసుకోండి. బహుళ, మిశ్రమ, సంకీర్ణ నిష్పత్తి అంటే ఏంటి? ఏ:బి, సి:,డి, ఈ:ఎఫ్‌ల యొక్క బహుళ నిష్పత్తి A/B:C/D:E/F. అలాగే అనుపాత నియమం అంటే ఏమిటి? ఒకసారి చూద్దాం. 2 నిష్పత్తుల యొక్క సమానత్వాన్నే అనుపాతం అంటారు. ఈ యొక్క అనుపాతానికి వచ్చేసరికి నియమం వచ్చేసరికి ఒకసారి చూడండి. A:B C:D అయినా AD BC అగును. దీన్నే అనుపాత నియమం అంటారు. ఓకేనా? రాసుకుంటున్నారా? రైట్. దయచేసి వీడియోని లైక్ చేయండి. అలాగే మీకు గూడా నేను ఫ్రీగా క్లాసెస్ చెప్తా ఉన్నాను. ప్రతిరోజు అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ స్టడీస్ మరియు అలాగే కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి క్లాసెస్ వీడియోస్ ప్రతిరోజు మీకోసం ఫ్రీగా మన యొక్క యూట్యూబ్ ఛానల్‌లో అప్‌లోడ్ చేయబడతాయి. అన్ని షార్ట్ కట్స్‌తోనే మీకు ప్రతి ఒక్క మెథడ్ అలాగే డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఏవి మిస్ కాకుండా ఫ్రీగా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాము. ఇంత కష్టపడుతున్నందుకు జస్ట్ మీరు ఒక లైక్ చేసి వీడియోను హైప్ ఇచ్చి మీరు అలాగే కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. రైట్. మళ్ళీ లాస్ట్‌కి వెళ్దాం. ఏ, డిలను అంత్యపదాలు, బి, సిలను మధ్య పదాలు అంటారు. ఓకేనా? ఇక్కడి వరకు మనం అనుపాత నియమం గురించి విన్నాం. నెక్స్ట్ 4వ అనుపాతం లేదా చతుర్థానుపాతం అంటాం దీన్ని. దీనికొచ్చేసరికి A:B C:D అయినా దీని 4వ అనుపాతం అంటారు. సో 4వ అనుపాతానికి వచ్చేసరికి సూత్రం వచ్చేసరికి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఫార్ములా వచ్చేసరికి D=BC/A. నెక్స్ట్ వచ్చేసరికి 3వ అనుపాతం. దీన్ని తృతీయ అనుపాతం అని కూడా అంటారు. A:B C:D అయినా దీని 3వ అనుపాతం అంటారు. ఓకేనా? రైట్. దీనికొచ్చేసరికి ఫార్ములా వచ్చేసరికి C=B²/A. నెక్స్ట్ వచ్చేసరికి 2వ అనుపాతం. దీన్నే మధ్యమానుపాతం అని చెప్పేసి అనడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి
A/B C/D అయిన బిని మధ్యమ అనుపాతం అంటారు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి వచ్చేసరికి ఫార్ములా వచ్చేసరికి B √A/C. నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని మీకు ఎక్స్ట్రా తెలుసుకోవడానికి A/B యొక్క వర్గ నిష్పత్తి A²:B². A/B యొక్క వర్గ మూల నిష్పత్తి వచ్చేసరికి √A:√B. A/B యొక్క ఘన నిష్పత్తి వచ్చేసరికి A³:B³ గుర్తుపెట్టుకోండి. క్యూబ్లు ఇక్కడ పడలేదు, నాకు కొంచెం ప్రాబ్లం ఉండడం వల్ల ఇక్కడ రాలేదు. అది మళ్ళీ ఎడిట్ చేయలేను. ఇది లైవ్ వీడియో ఇలాగే కంటిన్యూ చేస్తా ఉన్నా. A/B యొక్క ఘనమూల నిష్పత్తి వచ్చేసరికి 3√A:3√B లేదా A1/3:B1/3. సో ఇక్కడ వరకు మీరు థియరిటికల్‌గా విన్నారు. ఇదంతా మళ్ళీ ఒకసారి రిపీటెడ్‌గా విని నీట్‌గా నోట్స్ అనేది రాసుకోండి. ప్రస్తుతానికి ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్‌లోకి వెళ్దాం. మరి నేను ఫ్రీగా క్లాసులు చెప్తా ఉన్నాను. ఇక్కడైతే నేను మీకు ఒక చిన్న టాస్క్ ఇవ్వడం అనేది జరుగుతా ఉంది. ఎవరైతే ఈ క్లాసులు చూస్తా ఉన్నారో, నేను ఒక ప్రాబ్లమ్ క్లారిటీగా, నీట్‌గా, షార్ట్‌కట్స్‌లో చెప్తాను. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లమ్ ఏదైతే ఉంటుందో దాని ఆన్సర్ మీరు నాకు కామెంట్ రూపంలో తెలపండి. ఎంతమంది అయితే ఈ క్లాస్ చూస్తున్నారో డైలీ కూడా మీ యొక్క ప్రజెంటేషన్ అనేది నాకు ఉండాలి. ఫస్ట్ ప్రాబ్లం నేను చెప్తాను, సెకండ్ ప్రాబ్లం ఆన్సర్ నువ్వు కామెంట్ చేయాలి. ఓకేనా. రెడీగా ఉండు, మనం ప్రాబ్లంలోకి వెళ్దాం. సో మరి మొదటి ప్రశ్నగా మనం ఒకసారి చూద్దాము. ఇక్కడ నేను ఇక్కడ మొదటి ప్రశ్న ఇవ్వడం అనేది జరిగింది, రాసుకోండి. A/B = 2:3, B/C = 4:5 అయిన A/B/C ఎంత? ఓకేనా. ఇది క్వశ్చను నేను ఇక్కడ ల్యాప్టాప్లో వేస్తా ఉన్నాను. ఇది ఎవరైతే నా దగ్గర 37 మంది ఉద్యోగాలు సాధించినటువంటి విద్యార్థులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులతో కొనిచ్చినటువంటి ల్యాప్టాప్ కాబట్టి నేను ఇక్కడ ట్యాబ్ కాదు కాబట్టి కొంచెం రైటింగ్ అనేది కరెక్ట్‌గా ఉండకపోవచ్చు. కానీ మీరు క్లారిటీగా వినండి, నీట్‌గా నోట్స్ కూడా రాసుకోండి. సో ఇటువంటి సమయంలో అంటే A/B/Cని కనిపెట్టాలి అన్నప్పుడు మనం రాసుకోవాల్సినటువంటి విధానం ఏంటంటే A/B, ఈ B కింద నుంచి B/C. ఇప్పుడు దీన్ని చూడండి. ముందుగా A/B AB, మళ్ళీ B/B BB, B/C BC. ఓకేనా. మరి ఇదే ఫార్మాట్లో మనము ఇక్కడున్నటువంటి విలువలను ఓసారి ప్రతిక్షేపిద్దాం. 2:3. అలాగే B/C ఎంత? 4:5. ఓకేనా. ఇప్పుడు చూద్దాం దీని యొక్క వాల్యూ. 2 × 4 2 4లు 8, 3 4లు 12, 3 5లు 15. సో A/B/C యొక్క విలువ ఎంత? 8:12:15. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. మీరు ఆన్సర్ చేయాలి ఈ యొక్క ప్రాబ్లం కోసం. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ చెప్పేటటువంటి ప్రాబ్లంకు మీరు ఆన్సర్ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ప్రాబ్లం రైట్. ఇప్పుడు మనం రెండో ప్రాబ్లంలో ఉన్నాం. సో నేను ఆల్రెడీ చెప్పాను. A/B = 3:5, B/C = 7:2 అయిన A/B/C ఎంత? సో నేను ఆల్రెడీ చెప్పాను. నేను ఒక ప్రాబ్లము చేసి చెప్తే మీరు సెకండ్ ప్రాబ్లం అనేది చేసి నాకు కామెంట్ రూపంలో దాని యొక్క ఆన్సర్ అనేది చెప్పాలని చెప్పేసి. సో ఈ యొక్క సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉందో దీని యొక్క ఆన్సర్ను చేసి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంలోకి వెళ్దాం. మరి మూడో ప్రాబ్లంలోకి వెళ్దాం. ఒకసారి మూడో ప్రాబ్లం చూడండి. A/B = 3:4, C/B = 5:7 అయిన
A:B:C ఎంత? ఈ ప్రాబ్లంలో ఏదైనా మీరు కాస్త గమనించారా? ఒకసారి చూడండి. ఇక్కడ మనకి B:C అనేది ఇవ్వకుండా C:B ఇచ్చాడు. అలాంటప్పుడు మనం గూడా రివర్స్‌లో రాసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి క్వెషన్‌లు గూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి. ఇక డైరెక్ట్‌గా రాద్దాం. మనం A:B ని ఏమని రాస్తామండి? 3:4. మరి B:C రాసుకోవాలా? మనకిచ్చింది C:B. కాబట్టి B:C రావాలంటే రివర్స్‌లో రాసుకోవాలా? అప్పుడు అలాంటి సమయంలో ఏమని రాసుకోవాలా? 7:5 అని చెప్పేసి రాసుకోవాలి. రైట్. ఇప్పుడు చూడండి 3 ఏళ్ళు 21, 4 ఏళ్ళు 28, 4 5లు 20. ఏదైనా ఒకే అంకెతోనే ఇవన్నీ గూడా ఎప్పుడైనా గాని మీరు కొట్టేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా గాని మీకు ఇక్కడ ఒక రకమైనటువంటి నిష్పత్తి వచ్చి అక్కడ వేరే గనుక ఉందంటే అది ఒకే అంకెతోనే అన్నిటిని గూడా కొట్టేయాలి. కొట్టేస్తే ఒకే అంకెతోనే కొట్టేయాలి. లేదంటే అదే నిష్పత్తి. సో, ఇప్పుడొచ్చేసరికి దీనికి ఆన్సర్ వచ్చేసరికి 21:28:20 అనేది మన యొక్క ఆన్సరు. కొంచెం ఇప్పుడు మౌస్ అనేది ఈ మధ్యనే నాకు వర్కౌట్ అవుతా ఉంది. కాబట్టి మిత్రులు అది గూడా గమనించుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకి వెళ్దాము. నెక్స్ట్ ప్రాబ్లము మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను ప్రాబ్లమ్ రాస్తాను. మరిప్పుడు నెక్స్ట్ ప్రాబ్లమ్, నాలుగో ప్రాబ్లమ్ చూద్దాం. A = 2/3, C, B = 4/5 C అయినా A:B:C ఎంత? ఇలాంటి టైంలో మీరు ఎక్కువ ఆలోచించాల్సినటువంటి అవసరం ఏం లేదు. డైరెక్ట్‌గా రాసుకోండి. A:B వచ్చేసరికి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మీకు ఇచ్చినప్పుడు A:B వచ్చేసరికి డైరెక్ట్‌గా రాసేసుకోండి 2:3. ఓకేనా? ఇప్పుడు B:C వచ్చేసరికి డైరెక్ట్‌గా రాసేసుకోవచ్చు 4:5. నేను అన్నీ గూడా మీకు షార్ట్ కట్స్‌లో చాలా సింపుల్‌గా ఏవైతే మనం వేలకు వేలు పెట్టి కోచింగ్ సెంటర్‌లో చెప్తామో అవే షార్ట్ కట్స్‌తో క్లారిటీగా చెప్తా ఉన్నాను. చిన్నగా డెప్త్ గూడా పెంచుకుంటూనే ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌లో గూడా వెళ్ళిపోదాం. ఇప్పుడు మీరు చెప్పండి 2x4 2 4లు 8, అలాగే 3 4లు 12, నెక్స్ట్ వచ్చేసరికి 3 5లు 15. సో, మన యొక్క ఆన్సర్ వచ్చేసరికి 8:12:15 వచ్చేసరికి మన యొక్క ఆన్సర్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్. రైట్. నెక్స్ట్ ప్రాబ్లమ్ నేను చేస్తాను. నెక్స్ట్ ప్రాబ్లమ్ యొక్క ఆన్సర్‌ని మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎంతమంది క్లాస్ చూస్తున్నారు, మొత్తం క్లాస్ చూస్తున్నారు అనేది నాకు గూడా అర్థమయ్యేటటువంటి అవకాశం ఉంది. రైట్. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్, ఐదో ప్రాబ్లమ్ చూడండి. P = 3/5 Q, Q = 1/2 R అయినా P:Q:R ఎంత? మనకు ఎప్పుడైనా గాని గమనించుకోండి. మనకక్కడ A:B:C అన్నా మనకు ఓకేనా? A:B:C అన్నా లేదు P:Q:R అన్నా అలాగే X:Y:Z అన్నా మనకు వాడు ఏది అడిగినా అనేది మనకు సంబంధం గాదు. మనకక్కడ ఇచ్చినటువంటి నిష్పత్తి మాత్రమే మనకు సంబంధము. ఇక్కడ మరి నేను ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్‌లోనే చెప్పాను. ఇలాంటి క్వెషన్‌లు వచ్చినప్పుడు మీరేమి ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. ఏదైతే 3/5 ఉందో దాన్ని 3:5గా రాసుకోండి. ఏదైతే 1/2 ఉందో దీన్ని 1:2గా రాసుకోండి. నాకు ఆన్సర్‌ను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక నెక్స్ట్ ప్రాబ్లమ్‌లోకి వెళదాం. రైట్. మరి ఆరో ప్రాబ్లమ్ చూడండి ఒకసారి. A = 2B, B = 3C అయినా A:B:C ఎంత? మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ అడిగినప్పుడు మనం ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాము. నేనిక్కడ A = 2
సారీ. సో 2 అనేది సరిగ్గా పడలే. ఇది మౌస్‌తో రాస్తా ఉన్నాను కాబట్టి కాస్త కష్టం అవుతా ఉందండి. దయచేసి మీరు గూడా కాస్త సహకరిస్తారనుకుంటున్నా. 2b = 3c. ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఏ పక్కన ఏమీ లేదంటే దానర్థం 1 అనేది ఉంది అనేది దాని యొక్క అర్థం. ఇప్పుడు చూడండి A = 2, B వచ్చేసరికి 1 గుర్తుపెట్టుకోండి. A = 2, B = 1 అంటే ఇప్పుడు దీని యొక్క నిష్పత్తి ఏమవుతదండి 2:1 అవుతది. ఓకేనా? అలాగే ఇప్పుడు చూడండి B = 3 అవుతుంది. Cకొచ్చేసరికి రివర్స్‌లో 2 అవుతుంది. అంటే ఇప్పుడు దీని యొక్క నిష్పత్తి ఏమవుతుంది? B:C యొక్క నిష్పత్తి వచ్చేసరికి ఏమవుతుంది? 3:2 అవుతుంది. ఓకేనా? మీకు అర్థమైందనుకుంటున్నా. లేదా అర్థం కాలేదంటే మళ్ళీ ఇంకోసారి చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇప్పుడు దీని యొక్క నిష్పత్తి A:B:C యొక్క నిష్పత్తిని కనిపెట్టేటువంటి ప్రయత్నం చేద్దాం. 2:1, 3:2 ఏం లేదు రివర్స్‌లో రాసుకోవడమే. అంతే అంతకుమించి ఏం పెద్దగా ఏం లేదు. ఇదేం పెద్దగా బ్రహ్మ విద్యేం కాదు. 2 ముళ్ళు 6 ఒక 3, 3 ఒక 2, 2. సో, ఆన్సర్ వచ్చేసరికి 6:3:2గా మన యొక్క ఆన్సర్ అనేది రావడం అనేది జరిగింది. నెక్స్ట్ ప్రాబ్లమ్‌కి మీరు కామెంట్ రూపంలో ఆన్సర్ తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ 7వ ప్రాబ్లమ్ చూడండి ఒకసారి. 2a = 3b, 4b = 5c అయినా A:B:C ఎంత? దీని యొక్క నిష్పత్తిని నేను డైరెక్ట్‌గానే ఆల్రెడీ చెప్పాను. మనము రివర్స్‌లో తీసుకోవాలని చెప్పేసి. మరి A:B యొక్క నిష్పత్తి వచ్చేసరికి మనకి 3:2 ఓకేనా? మరి B:C యొక్క నిష్పత్తి వచ్చేసరికి మనకి 5:4 డైరెక్ట్‌గా చెప్పేసినాను నేను. షార్ట్‌కట్‌లోనే అన్నీ చెప్తా అని చెప్పేసి సింపుల్ చెప్పేసా. నేను నిష్పత్తులు చెప్పేసా. A:B వచ్చేసరికి 3:2 మరి B:C వచ్చేసరికి 5:4 మరి దీని యొక్క A:B:C యొక్క విలువ ఎంతో మీరు కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేయండి. మన యొక్క వీడియోకు దయచేసి లైక్ చేయండి. అలాగే ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి వీడియోస్ ఇప్పటి నుంచి ప్రతిరోజు కూడా రావడం అనేది జరుగుతది. మొదటి రోజు కాబట్టి కేవలం 7 ప్రాబ్లమ్స్‌తోనే మనము ఈ యొక్క క్లాస్‌నైతే ముగిస్తా ఉన్నాం. ఇప్పటి నుంచి కనీసం ఒక క్లాసుకు కనీసం 50 ప్రశ్నలకు తగ్గకుండా ఉండేలా చూసుకుందాము. ప్రతిరోజు అర్థమెటిక్, రీజనింగ్ అలాగే కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్ క్లాసెస్ అనేటివి ఫ్రీగా మన యొక్క లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ మన యొక్క యూట్యూబ్ ఛానెల్‌లో అప్‌లోడ్ చేయబడతాయి. ఆల్రెడీ నేను ఈసారి జరిగినటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ మొన్న రీసెంట్‌గా వచ్చినటువంటి ఫలితాలు ఏవైతే కానిస్టేబుల్ ఫలితాలు ఉన్నాయో, నా దగ్గర ప్రిపేర్ అయినటువంటి స్టూడెంట్స్ దాదాపుగా 37 మందికి ఉద్యోగాలు సాధించడం అనేది జరిగింది. ఆ యొక్క విషయాన్ని మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. మీరు కూడా ఈ యొక్క ఎస్ఎస్‌సి, జీడీ ఏదైతే ఉందో దాంట్లో ఉద్యోగం సాధించాలంటే మాత్రం లక్ష్యం ఆన్‌లైన్ క్లాసెస్ సంబంధించినటువంటి ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతిరోజు కూడా మన యొక్క వీడియోస్‌ను చూడండి. వీటిని నోట్స్ రూపంలో రాసుకొని హ్యాపీగా ఇంటి దగ్గరే ప్రిపేర్ ఇవ్వండి. థ్యాంక్ యూ. వీడియో గనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మన యొక్క ఛానెల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అలాగే వీడియోకు కాస్త హైప్ ఇవ్వండి.